కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడగు యేసు తన ప్రాణమును ధారపోశాడు. ఏ పాపము లేదు, ఏ పాపము లేదు. పరిపూర్ణ పరిశుద్ధుడై ఉన్నప్పటికీ కేవలం మన యందు కనికరపడి, మన మీద జాలిపడి, మన ఆత్మలను నిత్యము మండే అగ్నిగుండం నుంచి కాపాడటం కోసం, సాతాను యొక్క ఏలుబడి నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడం కోసం ఏ నరుడు చెయ్యని పని నేను చెప్పినటువంటి వ్యక్తులు, భక్తులు, దేశభక్తులు ఎవ్వరూ చెయ్యని పని ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. ఆయన మానవాళి విమోచనార్థమై తన సర్వ శరీరమును, తన ప్రాణమును ధారపోశాడు. తన మహిమను వదిలిపెట్టాడు, తన అంతస్తును వదిలిపెట్టాడు, దేవత్వాన్ని వదిలిపెట్టాడు. అల్పుడుగా, సామాన్యుడిగా భూమి మీదకి వచ్చి సామాన్య జీవితాన్ని జీవించాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవుగానే మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనా నో స్థలము లేదన్నాడు. మా నాన్నకి నేను చెప్పానండి, నాన్న కొంతమంది వ్యక్తులను చూపించి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని నువ్వు చెప్పావే, అవన్నీ కలిసి ఒక్కొక్క వ్యక్తిలో కొన్ని చూపించావు నాన్న నువ్వు నాకు, కానీ అవన్నీ కలిసి ఒక్కళ్ళలోనే ఉన్నాయి నాన్న, ఆయనే యేసు ప్రభు. నువ్వు ఎవరెవరు చూపించి ఇదిగో ఈ వ్యక్తిలో ఇది, ఈ వ్యక్తిలో ఇది, ఈ వ్యక్తిలో ఇది అని చూపించావే, అవన్నీ కలిసి ఆయన ఎందున్నాయి. నువ్వు చూపించిన వాళ్ళలో ఉన్న కొన్ని అపరిపూర్ణతలు ఉన్నాయి, కానీ ఇదిగో నేను తెలుసుకున్న యేసు పరిపూర్ణుడు నాన్న. పరిపూర్ణ ప్రేమ ఆయనలో ఉంది, పరిపూర్ణ పరిశుద్ధత ఆయనలో ఉంది, పరిపూర్ణ త్యాగం ఆయనలో ఉంది, పరిపూర్ణ కనికరం ఆయనలో ఉంది, పరిపూర్ణ విధేయత ఆయనలో ఉంది, పరిపూర్ణమైన మాదిరి ఆయనలో ఉంది. దేవునికి స్తోత్రం. నానా అన్ని తన యందు కలిగి ఉన్న ఏకైక వ్యక్తి. అంతేకాదు నాన్న, మన ఆత్మల్ని రక్షించడం కోసం మనకు బదులు మన స్థానంలో తన పవిత్ర రక్తాన్ని పణంగా పెట్టి ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనల్ని నిత్య జీవం చేర్చడానికి భూమి మీదకి వచ్చి ప్రాణమిచ్చిన ఏకైక దైవం, మన ఆత్మ రక్షకుడు యేసుప్రభు ఒక్కడే నాన్న. ఇది తెలియని వాళ్ళకి మనస్సాక్షిని అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ ఇది తెలుసుకున్నోడు మారు మనసు పొందకుండా ఉండకూడదు నాన్న. ఈ సత్యం అర్థమైనోడు ఆయన్ని ఆశ్రయించకుండా ఉండకూడదు నాన్న. ఆయన్ని ఆశ్రయించి ఆయన రెక్కల క్రిందికి వస్తే ఆయన రక్తములో మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు నాన్న. ఆదాము మొదలుకొని మానవ జాతి మీద ఏలుబడి చేస్తున్న పాపము, శాపము, సాతాను యొక్క ఏలుబడి మొత్తాన్ని రద్దు చేసి ఒక నూతన జీవితాన్ని ఆయన ఇవ్వటానికి వచ్చాడు నాన్న. ఆలోచించు నాన్న. అంటే పసిబిడ్డలాగా నా తండ్రి నా మాటకు విధేయత చూపి 2002వ సంవత్సరంలోనే ఆయన కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నాకు యేసు చాలు. ఒరే కుమారుడా, ఒకప్పుడు వాళ్ళని అందరినీ చాలా మందిని చూపించి నీకు మాదిరి చూపించాను. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నేను విన్నదాన్ని బట్టి, నేను తెలుసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఒక్కొక్కరిలో ఒకటో అరో ఉన్న విషయాలన్నీ యేసులో సంపూర్ణంగా ఉన్నాయని నేను ఎరుగుతున్నాను. ఆయన మా నాన్న. కృప, సత్యము తన యందు సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు.